హాయ్, ఈరోజు మన వీడియోలో మీరు థంబ్నెయిల్లో చూసిన విధంగా సాఫ్ట్వేర్లు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకునే ఒక 10 వెబ్సైట్ల గురించి నేను చెప్పబోతున్నాను. ఈ 10 వెబ్సైట్ల నుంచి కూడా సాఫ్ట్వేర్లు డౌన్లోడ్ చేసుకున్నప్పుడు ఏ విధమైన యాంటీవైరస్ కూడా ఇన్స్టాల్ అవ్వదు. చాలా సేఫ్టీగా కూడా మనకి ఫ్రీగా అందిస్తాయి. ఆ ఫ్రీగా ఉన్నటువంటి సాఫ్ట్వేర్లు ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, ఆ వెబ్సైట్లు ఏమేమిటి అనేది ఇప్పుడు నేను ఒక్కొక్కటిగా వివరిస్తాను. ముందుగా నా ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వెళ్తే మొదటి వెబ్సైట్ మైక్రోసాఫ్ట్ స్టోర్. ఈ వెబ్సైట్ నేను అక్కడ మైక్రోసాఫ్ట్ స్టోర్ అని చెప్పేసి నేను టైప్ చేశాను. ఇక్కడ స్టార్టింగ్లో వచ్చినటువంటి లింక్ ఓపెన్ చేస్తున్నాను. ఇది మైక్రోసాఫ్ట్ వాళ్ళది. ఇది ఇక్కడ అన్నీ కూడా ఫ్రీగా దొరుకుతాయి. అడోబ్ అక్రోబాట్ రీడర్, పీడిఎఫ్ రీడర్, ఇది లింక్డ్ఇన్ ఫ్రీగా ఉంటుంది. ఫోటోషాప్ 2024 వెర్షను, ఇది డబ్బులకి వస్తుంది. ఇది 5449 రూపాయలు. ఇది కూడా అడోబ్ ఫోటోషాప్, ఇది పెయిడ్ వెర్షను. ఇందులో ఫ్రీ వెర్షన్లు కూడా ఉంటాయి. అలాగే ఆండ్రాయిడ్ సాఫ్ట్వేర్కి సంబంధించి కూడా ఇందులో యాప్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. టాప్ ఫ్రీ యాప్స్ నేను టైప్ చేస్తాను. ఇందులో వాట్సాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, ఇన్స్టాగ్రామ్ డౌన్లోడ్ చేసుకోవచ్చు, టెలిగ్రామ్, నెట్ఫ్లిక్స్, స్పాటిఫై, ఇలాగా ఇక్కడ కనిపించే ప్రతి వీడియో కూడా ఆండ్రాయిడ్కి సంబంధించిన ప్రతి వీడియోలు కూడా మనం ప్రతి సాఫ్ట్వేర్ కూడా ఇందులో సిస్టంలో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ మనకి ఫ్రీగానే లభిస్తున్నాయి. ఇక్కడ కనిపించేవన్నీ కూడా ఫ్రీగా లభిస్తాయి. చాలా కేటగిరీలు ఉన్నాయి. చాలా ఉన్నాయి. యాప్స్లోకి వెళ్దాం. యాప్స్లోకి వెళ్తే ఇక్కడ ఎసెన్షియల్స్ యాప్స్ సంబంధించి ఇందులో ఉన్నాయి. ఫోటో ఎడిటింగ్ సంబంధించిన సాఫ్ట్వేర్లు ఇందులో ఉంటాయి. ఇవన్నీ కూడా ఫోటో ఎడిటింగ్ సంబంధించినవి. ఇది ఫ్రీ పెయిడ్, ఫ్రీ ఇలా మనం ఫ్రీగా ఉన్నాయి కూడా మనం అన్నీ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రీ అలాగే గేమ్స్ కూడా మనం ఇందులో ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. టాప్ ఫ్రీ గేమ్స్ ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ ఈ గేమ్లన్నీ కూడా మనం ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. కార్ గేమ్స్, రేసింగ్ గేమ్స్, యాంగ్రీ బర్డ్, క్యాండీ క్రష్, ఇవన్నీ కూడా మనకు ఫ్రీగానే లభిస్తున్నాయి. చాలా వందల కొద్దీ ఉంటాయి. ఇక మనం రెండో వెబ్సైట్లోకి వెళ్తే సాఫ్టానిక్ అని ఇక్కడ టైప్ చేశాను. టైప్ చేసిన వెంటనే ఇక్కడ ఫస్ట్ వచ్చిన లింక్ ఓపెన్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ కూడా మనకి అన్ని కేటగిరీల వారీగా ఉంటాయి. విండోస్కి సంబంధించినవి అన్నీ ఇందులో ఉంటాయి. ఆండ్రాయిడ్కి సంబంధించినవి ఇందులో ఉంటాయి. మ్యాక్కి సంబంధించినవి ఇందులో ఉంటాయి. ఐఫోన్కి సంబంధించినవి ఇందులో ఉంటాయి. మనం విండోస్ సంబంధించినవి మాట్లాడుతున్నాం కాబట్టి విండోస్ సంబంధించినవి మనం చూస్తున్నాం కాబట్టి విండోస్లోకి వెళ్ళాను. ఫోటోషాప్, అడోబ్ ఫోటోషాప్, టిక్టాక్, ఒపెరా బ్రౌజర్, టాలీ, అడోబ్ ఎఫెక్ట్స్, ఆఫ్టర్ ఎఫెక్ట్స్, ఇన్స్టాగ్రామ్, ఇలా ఉన్నాయి. అడోబ్ ఫోటోషాప్ ట్రయల్ వెర్షను, అవాస్ట్ యాంటీవైరస్ ఫ్రీ, క్యాప్కట్ ఫ్రీ. వ్యూ ఆల్లోకి వెళ్దాం. ఇక్కడ లైసెన్స్కి సంబంధించి ఇక్కడ ఫ్రీగా ఉన్నాయి. మనం అన్నీ చూద్దాం. ఫ్రీ సాఫ్ట్వేర్లు అన్నీ చూసి మనం డౌన్లోడ్ చేసుకుందాం. ఇందులో చాలా రకాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఫ్రీగా డౌన్లోడ్ అవుతాయి.
మైక్రోస్ మైక్రోసాఫ్ట్ వర్డ్, అడాబ్ అడాబ్ రీడర్, అవాస్ట్, నోట్ప్యాడ్, మైక్రోసాఫ్ట్ ఎక్సెల్, విఎల్సి మీడియా ప్లేయర్, వాట్సాప్, గూగుల్ క్రోమ్, అడాబ్ ప్రీమియర్ ప్రో, ఫోటోస్కేప్, క్యాప్కట్, రోబోలాక్స్ ఇవన్నీ కూడా ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక మూడో వెబ్సైట్లోకి వెళితే సీనెట్ డౌన్లోడ్ అని టైప్ చేశాను. ఇక్కడ ఫస్ట్ వచ్చిన లింక్ ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ ఆండ్రాయిడ్కి సంబంధించి, విండోస్కి సంబంధించి, ఆండ్రాయిడ్కి సంబంధించి, మ్యాక్కి సంబంధించి, ఐఓఎస్కి సంబంధించినవన్నీ కూడా ఉంటాయి. నేను విండోస్కి సంబంధించినవన్నీ క్లిక్ చేశాను. ఇదిగోండి ఇక్కడ మనకి ఇవన్నీ కూడా ఫ్రీగా లభిస్తాయి. సియాల్ ఇవన్నీ కూడా ఫ్రీగా లభిస్తాయి. సాఫ్ట్వేర్లు అన్నీ కూడా ఫ్రీ మీద క్లిక్ చేశాను. మనకు ఫ్రీగా ఉన్నాయే అన్నీ వస్తాయి. ప్రతి కేటగిరీలోని అన్నికి సంబంధించినటువంటి వస్తాయి. ఇక నాలుగవదిగా మనం చూసుకుంటే మేజర్ గీక్స్ అని టైప్ చేశాను. ఇక్కడ ఈ ఫస్ట్ లింక్ వచ్చింది, ఇది ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ కూడా సేమ్ అలాగే అన్ని కేటగిరీలకు సంబంధించినటువంటి అన్నీ ఇందులో ఉంటాయి. ఇవన్నీ కూడా మనకు ఫ్రీగా లభిస్తాయి. బ్యాకప్కి సంబంధించి, బ్రౌజర్కి సంబంధించి నేను ఉదాహరణకి వెళ్తున్నాను. బ్రౌజర్కి సంబంధించి ఇక్కడ చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మల్టీమీడియాకి సంబంధించినవన్నీ చూద్దాం. ఆడియో వీడియోకి సంబంధించినవి, ఆడియో ప్లేయర్స్, ఆడియో వీడియో మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ కేఎం ప్లేయర్, జేరివర్ మీడియా సెంటర్, మీడియా ప్లేయర్ క్లాసిక్, ఎంవిఆర్, షట్టర్ ఎన్కోడర్ ఇవన్నీ కూడా మనం ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. తర్వాతగా మనం వేరే వెబ్సైట్ చూస్తే ఫైల్ పోమా అని టైప్ చేశాను. ఇక్కడ ఫస్ట్లో వచ్చిన లింక్ ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ కూడా మనకి అన్ని కేటగిరీల వారీగా ఉంటాయి. ఇక్కడ మనకు కనిపించినవన్నీ కూడా మనం ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఏ విధమైన డబ్బులు కట్టనవసరం లేదు. కొన్ని ఫ్రీ వెర్షన్లు ఉంటాయి, కొన్ని ట్రయల్ వెర్షన్లు ఉంటాయి, కొన్ని డబ్బులు కట్టాల్సినవి ఉంటాయి. కానీ మనం ఎక్కువగా ఫ్రీ వెర్షన్లోనే డౌన్లోడ్ చేసుకుందాం. ఇక్కడ కనిపించే ప్రతి సాఫ్ట్వేర్ కూడా మనం ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. తర్వాత సాఫ్ట్వేర్లోకి వెళ్తే సాఫ్ట్పీడియా అని టైప్ చేశాను. ఇక్కడ ఫస్ట్లో వచ్చిన లింక్ ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ కూడా మనం విండోస్కి సంబంధించి, మ్యాక్కి సంబంధించి, ఆండ్రాయిడ్కి సంబంధించి, లినక్స్కి సంబంధించి ప్రతి సాఫ్ట్వేర్ మనం ఇక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక్కడ కనిపించే ప్రతి సాఫ్ట్వేర్ కూడా మనం ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే తర్వాత మనం వెబ్సైట్లోకి వెళ్తే స్నాప్ ఫైల్స్ అని టైప్ చేశాను. ఇక్కడ ఫస్ట్లో వచ్చిన లింక్ ఓపెన్ చేస్తున్నాను. ఈ విధంగా ఓపెన్ అయింది. ఇక్కడ కూడా మనకి కావాల్సినటువంటివన్నీ కూడా ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేటెస్ట్ డౌన్లోడ్స్ ఇక్కడ మనకు కనిపించినవన్నీ కూడా ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. టాప్ 100 ఇవన్నీ కూడా మనం ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. పోర్టబుల్ యాప్స్ కూడా అంటే
ఏ విధమైన ఇన్స్టాల్ చేయకుండా, సాఫ్ట్వేర్లు ఏది కూడా ఇన్స్టాల్ చేయకుండా జస్ట్ ఓపెన్ అయ్యి అందులో మనం పని పూర్తి చేసుకోవచ్చు. చాలా సాఫ్ట్వేర్లు ఉన్నాయి. ఇక మనం తర్వాత వెబ్సైట్లోకి వెళ్తే ఫ్రీ డౌన్లోడ్ సెంటర్, నేను ఇక్కడ ఫ్రీ డౌన్లోడ్ సెంటర్ అని టైప్ చేశాను. ఇక్కడ స్టార్టింగ్లో వచ్చిన లింక్ నేను ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ కూడా మనకి ఆడియో వీడియోకి సంబంధించి, గేమ్స్కి సంబంధించి, సిస్టమ్ టూల్స్కి సంబంధించి ప్రతిదానికి విడివిడిగా కేటగిరీల వారీగా ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి ఫ్రీగానే లభిస్తాయి. మనం ఫ్రీగానే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆడియో వీడియోలోకి వెళ్తున్నాను. ఆడియో వీడియోకి సాఫ్ట్వేర్కి సంబంధించి ఇవన్నీ కూడా మనం ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రీ. ఇక మనం తర్వాత వెబ్సైట్లోకి వెళ్తే ఫైల్ హిప్పో అని టైప్ చేశాను. ఇక్కడ ఫస్ట్లో వచ్చినటువంటి లింక్ నేను ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ కూడా కేటగిరీల వారీగా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇందులో కూడా మనం ప్రతి సాఫ్ట్వేర్ కూడా ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. బ్రౌజర్స్, ఫైల్ షేరింగ్, లెర్నింగ్, మ్యాప్స్, ఆఫీస్, ఇలాగ మన కేటగిరీల వారీగా మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేను ఉదాహరణకు ఫైల్ షేరింగ్లోకి వెళ్తున్నాను. ఇక్కడ నేను డౌన్లోడ్ అని క్లిక్ చేయగానే డౌన్లోడ్ అయిపోద్ది. షేర్ ఇట్ ఫ్రీ, డౌన్లోడ్ చేయగానే డౌన్లోడ్ అయిపోతుంది. విండోస్ యూఎస్బి డ్రైవర్, డివిడి డౌన్లోడ్ టూల్, డౌన్లోడ్ చేయగానే డౌన్లోడ్ అయిపోతుంది. జపియా డౌన్లోడ్ అయిపోతుంది. షేర్ మీ ఫర్ పీసీ ఫ్రీ, డౌన్లోడ్ అయిపోతుంది. మనం డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు వీటిలో నుంచి. తర్వాత వెబ్సైట్లోకి వెళ్తే ఫైల్ హార్స్ అని టైప్ చేశాను. ఇక్కడ స్టార్టింగ్లో వచ్చిన లింక్ నేను ఓపెన్ చేస్తున్నాను. ఇక్కడ కూడా మనం ప్రతి సాఫ్ట్వేర్ కూడా ఫ్రీగానే డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఏ విధమైన డబ్బులు కట్టకుండా మనం ఫ్రీగా ఈ వెబ్సైట్లో మనం అన్నీ కూడా ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.